మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వెల్కమ్ టు సుమన్ టీవీ. జాతీయ మీడియాలో పవన్ ప్రకంపనలు ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారే. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో హిందుత్వ రాయభారిగా, హిందూ సనాతన సాంప్రదాయానికి లీడ్ చేసే వ్యక్తిగా ఎవరు కనపడుతున్నారంటే ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే నిన్న మురుగన్ మహానాడు సమావేశంలో తమిళనాడులో విశేషంగా లక్షలాది మంది పాల్గొనే సమావేశానికి ముఖ్య అతిథిగా 100 కోట్ల మంది హిందువులకు ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ గారు హాజరయ్యారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ సనాతన సంప్రదాయాన్ని గౌరవిస్తూ మన హిందూ మతాన్ని జోలికి వస్తే ఎవరిని ఉపేక్షించమని చెప్పి ఆయన మాట్లాడిన తీరు చూస్తే చాలా అమోఘం, అద్భుతం అని చెప్తున్నారు. జాతీయ మీడియాలో కూడా నిన్నటి నుంచి చూస్తూ ఉంటే ఫ్రంట్ లైన్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారు ఒక అస్త్రంగా మోదీ గారు ప్రయోగించారని చెప్పారు. నిజమే, ఆ రోజున పార్లమెంట్లో ఈ కూటమి విజయం సాధించిన తర్వాత ఇతను పవన్ కాదు తుఫాన్ అని చెప్పినప్పుడు చాలామందికి అర్థం కాల. ఏంటి ఇంత ప్రాధాన్యత అనుకుంటున్నారు? అతనికి ఉన్న ముందు చూపు, దేశం పట్ల ప్రేమ, హిందూ సనాతన సంప్రదాయాలు గౌరవించే ఇది ఆనాడే పవన్ కళ్యాణ్ గారిలో మోదీ గారు చూశారు. కాబట్టి ఈరోజు దక్షిణ భారతదేశంలో ఒక ట్రబుల్ షూటర్గా కనపడుతున్నాడు. మరి ఇంతమంది సనాతన పీఠాధిపతులు, మఠాధిపతులు, గురూజీలు, స్వామీజీలు ఉన్న ఈ దేశంలో మరి హిందువులకి రక్షణ లేదా? హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి నుంచి హిందువుల జోలికి వస్తే మేము ఉన్నాం. మీరు సనాతన సాంప్రదాయం ముసుగులో, లౌకికవాదం ముసుగులో హిందూ దేవతల్ని, హిందూ దేవాలయాలను పడగొడితే చూస్తా ఊరుకోం అని చెప్పేసి మురుగని యొక్క విశిష్టత, సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఇది ప్రపంచవ్యాప్తంగా భక్తులు మొత్తం కూడా నిరాజనాలు పలికారు పవన్ కళ్యాణ్. ఆయనలో మురుగన్ను చూసుకున్నాం అని చెప్పారు. తమిళనాడులో ఈ సరికొత్త రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, తమిళనాడు కూడా బీజేపీ అధికారంలో వస్తుందా? పవన్ కళ్యాణ్ అని ఒక అస్త్రాన్ని అక్కడ ప్రయోగించారన్న. నిజమే, ఎందుకంటే దక్షిణ భారతదేశంలో బీజేపీ ఆసేతు హిమాచలం విస్తరించింది, కానీ దక్షిణ భారతదేశంలో బీజేపీకి అంతంత మాత్రమే. ఒకవైపు కేరళ, ఒకవైపు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ మీద దృష్టి పెట్టారు. ఇంకోటి వెస్ట్ బెంగాల్ మిగిలింది. ఈ 6-7 రాష్ట్రాల మీద పూర్తిగా బీజేపీ దృష్టి పెట్టినట్టుంది. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక అస్త్రంగా, ఒక మిస్సైల్గా బీజేపీ మోదీ గారు ప్రయోగిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన్ని ఈ దేశ సంపద, ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఒక రాష్ట్రానికి పరిమితం కాల. మహారాష్ట్ర ఎలక్షన్లో మరాఠీలో మాట్లాడాడు, అక్కడ 100% కూటమి విజయం సాధించి పెట్టాడు. తమిళనాడు వెళ్ళినా, కేరళ వెళ్ళినా ఆయనలో ఉన్నది ఏంటంటే తెలుగు, తమిళం, కన్నడం, మరాఠీ, హిందీ, తెలుగు అనర్గంగా మాట్లాడగలిగా నేర్పరిగా మనం చూసాం. ఒకప్పుడు పివి నరసింహారావు గారు బహుభాషా కోవిదుడు. ఆ తర్వాత ఇన్ని భాషలు నేర్చుకున్న వ్యక్తిగా మనం పవన్ కళ్యాణ్ గారిని చూడాలా. కాబట్టి హిందుత్వ ఒక రాయభారిగా, హిందువుల ప్రతినిధిగా, 100 కోట్ల మంది హిందువులకు ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ ఎమర్జీ అవుతున్న తీరుని మీడియా మొత్తం ఫ్రంట్ లైన్ మీడియా కూడా, హిందీ, ఇంగ్లీష్ మీడియాలంతా కూడా పవన్ కళ్యాణ్ని ఒక అస్త్రంగా ఉపయోగిస్తున్నారంటే ఒక తెలుగు వాళ్ళగా అందరూ గర్వపడుతున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఎక్కడ గెలవని వ్యక్తి. ఒకవైపు సినిమాలు, ఆ తర్వాత సినిమాలు వ్యక్తి, రాజకీయాల్లో సక్సెస్ కాడన్నారు, సక్సెస్ అయ్యాడు. 100% స్ట్రైక్ రేట్ 100% కాకుండా ఈ దేశ ప్రధాని మోదీ గారు అవటానికి, అక్కడ ప్రధానమంత్రి మోదీ గారు అవటానికి ఇక్కడున్న ఎంపీలు చాలా కీలకమైనవి. ఢిల్లీలో 3వ ప్రధానమంత్రి మోదీ అవుతారు కారణం ఎవరు? టీడీపీని కూడా కలపబట్టి ఈ కూటమిల ఎంపీలు అక్కడ సపోర్ట్గా నిలబడి, యూపీలో తగ్గిన ఏపీ ఆదుకుంది. కాబట్టి ఇవన్నీ చూస్తే ఒక దూరదృష్టి, ప్రధానమంత్రి మోదీ గారు ఈ దేశానికి కావాలి, ఆయన నాయకత్వంలో పనిచేయాలనే పవన్ యొక్క చొరవ ఏదైతే ఉందో ఈరోజు దేశం మొత్తం అతని వైపు చూస్తుంది అనుకోవాలా. అతను ఎక్కడ తెలుగు రాష్ట్రాలకి పరిమితం అనుకున్నారు చాలామంది, ఈరోజు నేషనల్ ఫిగర్ అయిపోయాడు. జాతీయ రాజకీయాల్లో మోదీ గారి తర్వాత ఎవరన్నా అని పిలుస్తుంటే, ఎవరన్నా అనిపిస్తుంటే ఒక యోగి ఆదిత్యనాథ్, తర్వాత ఒక పవన్ కళ్యాణ్, ఒక హిమంత బిశ్వశర్మ, ఒక గడ్కరీ, ఒక అమిత్ షా, వీళ్ళే కనపడుతున్నారు. కాబట్టి దేశ రాజకీయాల్లో ఒక తెలుగు బిడ్డ, ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ఆత్మాభిమానం కోసం తెలుగు భాష, తెలుగు యొక్క ఇదిని, తెలుగు వాళ్ళ ప్రతిష్టని, ఆత్మాభిమానాన్ని తెలియజేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు జాతీయ రాజకీయాలు ఎమర్చారు. ఆ తర్వాత ఇప్పుడు ఎవరిది నడుస్తుందంటే పవన్ కళ్యాణ్ గారిది. కాబట్టి ఆయన సమాజాన్ని చదివాడు, దేశాన్ని చదివాడు, హిందూ మనోభావాల్ని చదివాడు. కాబట్టి హిందువుల జోలికి వస్తే నేనున్నాననే భరోసా ఈ సమాజానికి ఇస్తున్నాడు. దేశం సుభిక్షంగా ఉండాలి, దేశ రక్షణే ముఖ్యం అన్నారు. మోదీ గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి ఎమర్జీ అవుతున్న తీరు అనేక విమర్శనవాదులు కూడా ప్రశంసిస్తున్నారు. ఇది అద్భుతంగా మనం చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.